సింపుల్, క్విక్, యమ్మీ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఒక స్పూన్ ఆవాలు వేసుకుని, కొంచెం కరివేపాకు వేసుకుని, ఒక బిగ్ సైజ్ ఆనియన్, మీ టేస్ట్కి తగిన పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టమాటో వేసుకుని, మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, మీ స్పైసీనెస్కి తగినంత కారం, ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని, తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇలాగా బబుల్స్ వచ్చాక కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మీరు ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఇలాగా హాఫ్లా కట్ చేసుకుని వేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎగ్ స్లైసెస్ని ఫ్లిప్ చేసుకుని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ ఎగ్ మసాలా కర్రీ మీకు రోటీస్, చపాతీస్, రైస్ అన్నిట్లోకి కూడా ఈ ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి.